తైత్తిరీయోపనిషత్తుల్లో వివరించబడినటువంటి స్వాధ్యాయ వైభవాన్ని వివరిస్తారు. ఇది అత్యద్భుతమైనటువంటి సందర్భం అమ్మా. ఎందువల్ల అంటే స్వాధ్యాయం అనేటువంటి పేరు చాలా గొప్పది. స్వ అధ్యాయం ఇది స్వాధ్యాయం అని. స్వ అంటే మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజంగా స్వాధ్యాయం. అలాగే మామూలుగా మనం అర్థం ఏమిటి అంటే స్వాధ్యాయం చేయటం అంటే వేదాన్ని అనునిత్యం కూడా స్మరించుకోవడం. అలాగే శాస్త్ర స్వాధ్యాయం అంటే శాస్త్రాన్ని కూడా అనునిత్యం మనం భావన చేస్తూ ఉండడం, అధ్యయనం చేస్తూ ఉండడం. అయితే తైత్తిరీయ ఉపనిషత్తులో శిక్షావళిలో ఉన్నటువంటి స్వాధ్యాయం గురించి వేదం ఎంత మనకు తెలియజేస్తూ ఉందంటే అక్కడ ఒక గురు శిష్య సంవాద రూపకంగా చెబుతారు. అంటే శిష్యుడు విద్యనంతటినీ కూడా ముగించుకొని ఇక ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో కాన్వకేషన్ అని ఈ రోజుల్లో అంటాం కదా, కాన్వకేటరీ మెసేజ్ లాగా అక్కడ స్నాతకమైనటువంటి ఆ విద్యార్థికి గురువు ఉపదేశం చేస్తున్నాడు. ఏమిటి అంటే నీవు ఎక్కడ ఇప్పుడు తీసుకోబోయే ఆశ్రమం గృహస్థాశ్రమం. ఇక గృహస్థాశ్రమమైనా మిగతా ఆశ్రమాలైనా ఇక ఉత్తరోత్తర జీవితంలో ఎక్కడున్నా కూడా స్వాధ్యాయాన్ని మాత్రం విస్మరించొద్దు అని చెప్తారు. ఎందువల్ల అంటే వేదము అనునిత్యం మనం అధ్యయనం చేయాలి. వేదాధ్యయనం, అందుకే ఆదిశంకర భగవత్పాదులు కూడా చిట్ట ఇచ్చినటువంటి సందేశంలో 40 ఉపదేశాల్లో మొట్టమొదటి ఉపదేశమే వేదో నిత్యమధీయతాం. అనునిత్యం వేదాన్ని అధ్యయనం చేయాలి. ఒక్కరోజు ఒక్క పూట కూడా మనం వేదాన్ని అధ్యయనం చేయకుండా, తలుసుకోకుండా, స్మరించకుండా గడపరాదు. ఎందుకంటే వేద స్మరణ లేనటువంటి జీవితం నిజంగా నిరర్థకం. కాబట్టి వేదం అంటే భగవంతుడు. వేద మంత్రం కానివ్వండి, భగవత్ స్మరణ లేనటువంటి ఆ రోజు నిజంగా నిరర్థకమైన రోజు. కాబట్టి వేదో నిత్యం అధీయతామని చెప్పారు శాస్త్రంలో. అలాగే ఇక్కడ కూడా స్వాధ్యాయం గురించి చెబుతూ తైత్తిరీయోపనిషత్తులో గురువు శిష్యునికి పలుమార్లు చెబుతూ ఉన్నారు. వేదంలో ఏ పదం కూడా 1-2 సార్లే చెప్తారు దాని ప్రాముఖ్యతను బట్టి. కానీ ఇక్కడ చూసినట్టయితే ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అంటే ఋతం అంటే ఈ సృష్టి అంతా ఏ యొక్క మార్గంలో నడుస్తుందో ఆ తత్వాన్ని తెలుసుకుంటూ కూడా నీవు స్వాధ్యాయం చెయ్యి, అలాగే అధ్యయనం చెయ్యి, అధ్యాపన. నీవు విద్యను స్వయంగా దాన్ని ప్రతిరోజు కూడా వల్లవేసుకోవాలి. అలాగే విద్యార్థులకు నేర్పించాలి. ఎందుకంటే విద్య ఎప్పుడు నదిలాగా ప్రవహించాలి కానీ తటాకంలాగా పరిమితం అయిపోకూడదు. నీలోనే విద్య ఉందంటే తటాకంలో ఉన్న జలము నిరుపయోగంగా ఉంటుంది. నది అయితే ఎప్పటికీ కూడా శుచిగా శుభ్రంగా ఉండటం వల్ల అందరి దాహార్తి తీరుస్తుంది, అందరినీ అనుగ్రహిస్తుంది. కాబట్టి నదిలా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ, అలాగే సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ. సత్యాన్ని తెలుసుకుంటూ కూడా నీవెప్పుడూ కూడా స్వాధ్యాయాన్ని విస్మరించవద్దు అని. అంటే గురు శిష్య సంబంధం ఎంత బాగా ఉంది. ఒక తల్లి కొడుకుకు చెప్పినట్టుగా చెప్తూ ఉన్నాడు. ఎందువల్ల అంటే ఆ కాలంలో చాలా 12-15 సంవత్సరాలు గురువు యొక్క ఆశ్రమంలోనే ఉండేవారు. అసలు వీళ్ళే తల్లిదండ్రులేమో అన్నంత భావనలో ఉండేవారు. గురుపత్ని కూడా చాలా బాధపడేవారు. శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే సొంత బిడ్డ ఇంటికి వెళ్ళిపోతున్నట్టు బాధపడేవారు. అంతటి అద్భుతమైన వ్యవస్థ మన భారతీయ సంస్కృతి. అలా ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, ఇక తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. తపస్సు చేస్తున్నా కూడా స్వాధ్యాయాన్ని విస్మరించొద్దు. అలాగే దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు. అది నిగ్రహాన్ని నువ్వు పాటిస్తూ కూడా స్వాధ్యాయాన్ని విస్మరించవద్దు. దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. బాహ్యేంద్రియాలను నువ్వు నిగ్రహించావు కానీ అంతరింద్రియమైనటువంటి ఇంద్రియాలకే ఇంద్రియమైనటువంటి మనస్సును నువ్వు స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక వైభవం అంతా కూడా అక్కడే ఉంది. కాబట్టి నీవు ఆ సాధనలో మగ్నమై ఉన్నా కూడా స్వాధ్యాయం అంటే అధ్యయనం, అధ్యాపనం మర్చిపోవద్దు అని, స్వాధ్యాయం చెయ్యాలి అని. అలాగే అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనేచ. నిత్యాగ్నిహోత్రం అలాగే అగ్ని సంబంధమైనటువంటి ఎటువంటి కార్యక్రమాలు నువ్వు అనునిత్యం వైదిక పద్ధతిలో విధానంలో నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ కూడా స్వాధ్యాయాన్ని విస్మరించొద్దు అని చెప్తూ ఉన్నా. అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనేచ, మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ. మానుషం అంటే ప్రపంచంలో ఉన్న అందరి హితార్థం నువ్వు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు. వాటిలో నేను
కూరుకొని పోయి ఉన్నాను అనే భావనతో ఉండకుండా వాటిలో నీవు ఎంతగా నువ్వు ఉన్నా కూడా మానుష సంబంధమైన లోకహితమైన పనులు చేస్తున్నా స్వాధ్యాయాన్ని విస్మరించవద్దు అంటే ఎంత గొప్ప గురువు. ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. ఇలా చూసారా, పలుమార్లు ఎన్నిసార్లు చెప్తున్నారు అంటే సంతానం కలిగిన తర్వాత కూడా నీవు ఈ యొక్క స్వాధ్యాయాన్ని మరిచిపోవద్దు. మరి నీ యొక్క పుత్రులకు పౌత్రులకు కూడా ఈ యొక్క స్వాధ్యాయం చేత వాళ్లను కూడా విద్యావంతులు చేయాలి. ఆ బాధ్యత ఉంది. అంటే సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు కావాలి అని ఆ గురువు ఆకాంక్షిస్తున్నాడు. నిండు మనస్సుతో ఆ శిష్యునికి ఉపదేశం చేస్తున్నాడు. స్వాధ్యాయం అనేటువంటిది జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టద్దు. అంటే అధ్యయనము అధ్యాపనం ఈ రెండింటినీ జీవన పర్యంతం కొనసాగిస్తూ ఉండమనేటువంటి ఒక అపూర్వమైన అద్భుతమైన అమోఘమైనటువంటి ఒక సందేశాన్ని తైత్తిరీయ ఉపనిషత్ మనందరికీ కూడా ప్రసాదిస్తోంది. కాబట్టి ఆ ఉపనిషత్తుకు అనేక నమస్కారాలను సమర్పించుకుంటూ, ఉపనిషత్తులు నిజంగా చెప్పాలి అంటే మన సంస్కృతికి ముఖ్యమైనటువంటివి. 1180 ఉపనిషత్తులు పాణిని వ్యాఖ్యానం చేసినప్పుడు, పాణిని అష్టాధ్యాయి రచించినప్పుడు ఉండేవి. కాబట్టి ఈనాడు 108 ఉన్నాయి. మనం రక్షించుకోవాలి, పరిరక్షించుకోవడం మన బాధ్యత.